జీటీవీ తెలుగు ఛానల్ నుంచి వచ్చాను సార్ నేను. ఇక్కడ వేద పాఠశాల ఐభీఎంవరం ఆర్మీ దగ్గర ఐభీఎంవరం వేద పాఠశాల ఉందని తెలుసుకునేలా వచ్చాను నేను. కానీ వాతావరణం చూస్తుంటే నాకు చాలా ప్రశాంతంగా చక్కగా పిల్లలందరూ కూడా చాలా శ్రద్ధగా నేర్చుకున్నారు టీచర్స్ దగ్గర. ఈ వేద పాఠశాల అనేది తిరుపతి దేవస్థానం నడిపిస్తుందని చెప్పి అక్కడ బోర్డులో చూశానండి. ఒకసారి వేద పాఠశాలలో ఇక్కడ నేర్పించే పిల్లలకి వీళ్ళకి సర్టిఫికెట్లు ఏమేమి ఇస్తారు, వీళ్ళు బయటకు వెళ్ళడానికి వీళ్ళు ఏం చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి మా జీటీవీ ప్రేక్షకులకు వివరించండి సార్. శ్రీకాంతాయ కళ్యాణ నిధయేర్ధినా శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితపక్షం శ్రీతచేతర మందారం శ్రీనివాస మహమ్మది. అయ్యా, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈ పాఠశాల నడుస్తోంది. ఈ పాఠశాలలు మొత్తం 6 ఉన్నాయి. ఒకటి ధర్మగిరి, రెండోది కోటప్పకొండ, మూడోది కేసరగుట్ట, నాలుగోది నల్గొండ, ఐదోది ఐభీంవరం, ఆరవది విజయనగరం. ఇక్కడి ఈ పాఠశాలని తీసుకురావడానికి బాపిరాజు గారు, అన్నపూర్ణమ్మ దంపతులు విశేష కృషి చేసి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారిని ఒప్పించి
కొంత స్థలం అంతా వాళ్ళే దాతృత్వం చేసి ఇక్కడ ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. వాళ్ళ కోరిక ప్రకారం ఇక్కడ వేదాలే కావాలి అని 4 వేదాలని ఇక్కడ ఏర్పాటు చేయించారు. ఇక్కడ ఋగ్వేదం, అలాగే కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, ఈ వేదాలు సంస్కృతం ఇక్కడ నడిపించబడుతున్నాయి. ఋగ్వేదం పండితులు మైసూరులో చదువుకుని వచ్చారు. కృష్ణ యజుర్వేద పండితులు ఒక ఆయన అన్నవరం, ఒక ఆయన గుంటూరు ఇలా చదువుకుని వచ్చారు. ఒక ఆయన విజయవాడ దగ్గర చదువుకుని వచ్చారు. అలాగే శుక్ల యజుర్వేద పండితులు మొత్తం కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మగిరి వేద పాఠశాలలో అధ్యయనం చేసిన వాళ్ళే ఉన్నారు. 5 పండితులు ఉన్నారు. అట్లాగే సామవేద పండితులు మన వేదిక్ యూనివర్సిటీ తిరుపతిలో చదువుకుని అధ్యయనం చేసి షడంగి గారి దగ్గర చదువుకుని వచ్చిన వాడు. అలాగే అథర్వవేద పండితులు కూడా ధర్మగిరి వేద పాఠశాలలో అధ్యయనం చేసిన వాడే. ఈ సంస్థలో చదివిన వాళ్ళే ఎక్కువ ఇక్కడ ఉద్యోగస్తులుగా నడుస్తున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు కూడా విద్యార్థులందరూ కూడా పెద్ద పెద్ద పరీక్షలు రాజమండ్రి కానీ, శృంగేరి కానీ, కంచి కామకోట పీఠం కానీ, దత్తపీఠంలో కానీ ఇలాంటి పెద్ద సంస్థల్లో పరీక్షలు ఇచ్చి వాళ్ళు పాస్ అయ్యి, అలాగే మొన్న రీసెంట్గా జరిగినటువంటి వేద విద్వత్ సదస్సులో కూడా శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, అలాగే అథర్వవేదం పరీక్షలు ఇచ్చి సర్టిఫికెట్లు సంపాదించినటువంటి విద్యార్థులు ఉన్నారు. పలు పరీక్షలు ఇచ్చి సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారు. ఇదంతా కూడా ఈ బాపిరాజు గారు, అన్నపూర్ణమ్మ గారు ఆశీర్వచనాలన్నీ చెప్పాలి. అంటే వాళ్ళు రాజులు కాబట్టి మనం ఆశీర్వచనం అనకూడదు, కానీ వాళ్ళ యొక్క దయాద్ర హృదయంతో ఈ పాఠశాలని ఎంతో ఆనందదాయకంగా నడిపిస్తున్నారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి అనుజ్ఞతో, ఆజ్ఞతో ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని ఆయన చెప్పినటువంటి వివరాన్ని శిరసావహించి ఈ పాఠశాల నడిపిస్తున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ వాళ్ళు ఏదైనా సరే పర్యవేక్షణ అంతా వాళ్ళు చూస్తారు. దీనిదంతా కూడా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం దీని ఖర్చులన్నీ భరిస్తుంది. పిల్లలకి హాస్టల్ ఖర్చులైతేనే, భోజనం ఖర్చులైతేనే, అలాగే అకామిడేషన్ ఖర్చులైతేనే, సబ్బులు, నూనెలు, అలాగే కంచాలు, గ్లాసులు, వ్యాసపీఠలు, పుస్తకాలు, బట్టలు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇది కాకుండా ఈ విద్యకి 12 సంవత్సరాల కోర్సు సిలబస్సు, దానికి వాళ్ళు జాయిన్ అయినప్పుడు 3 లక్షల రూపాయలు స్టైఫెండ్గా వేస్తారు పిల్లాడికి. వాడి విద్య పూర్తయిన తర్వాత ఆ స్టైఫెండ్ని అప్పటి బ్యాంకు వడ్డీతో కలిపి మొత్తం పరీక్ష పాస్ అయిన వెంటనే ఆ చెక్కు వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఆ స్నాతకోత్సవం మొన్న ఈ మధ్య మార్చి నెలలో జరిగింది. మేము అలా చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇలాగే ఈ పాఠశాలలో విద్యార్థులు వంట భోజనాలు కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. విద్యార్థులంతా కూడా సక్రమమైన మార్గంలో ఉండడానికి విద్యార్థులను వార్డెన్, డిప్యూటీ వార్డెన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పాఠశాలను నడిపిస్తున్నాము. ఈ రకంగా జరుగుతుంది.